హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మీ సిస్టర్స్ ఎట్ ద రేట్ వైజాగ్. ఆ రోజు వీకెండ్ వర్షం పడుతుంది. వేడిగా ఏదైనా తినాలని అనిపించి మా అన్నయ్యకి కాల్ చేసి ఎక్కడికన్నా వెళ్ళి ఏదైనా వేడిగా తిందామని అడిగాను. మా అన్నయ్య, వదిన ఏమో అంబిక కొత్తగా పెట్టారని చెప్పి అంబికాకి తీసుకొచ్చారు. సో, వచ్చాక వేడిగా ఏదైనా చాట్ తినాలనిపించింది. ఆలు టిక్కా చాట్ ఆర్డర్ చేసాము. రూ. 79 ఉంది. రేట్ రూ. 79 ఉంది. 79 మరీ తక్కువ కాదు, మరీ ఎక్కువ కాదు. పర్లేదులే అనిపించింది. లోపలికెళ్ళి కూర్చోమన్నారు. కూర్చున్నాము. వైబ్ అయితే చాలా బావుంది. ప్లెజెంట్ కలర్స్‌తోని చాలా బాగా ఉంది లోపలికెళ్ళేసరికి. పానీపూరి కూడా చెప్పాము. రూ. 30 ప్లేట్. చూడాలి మరి టేస్ట్ ఎలా ఉంటది. స్వీట్స్ మాత్రం చూడగానే టెంప్ట్ అయిపోయామసలు. చాలా వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయి. అది కూడా కొత్త వెరైటీగా ఉన్నాయి. చిన్న చిన్న చాక్లెట్స్, కేక్స్, పాన్ కేక్స్, ఇదేమో గిఫ్ట్ హ్యాంపర్స్. బావుంటాయి ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు. సిట్టింగ్ ఏరియా గూడా బావుంది. ఫైనల్‌గా మా చాట్ ఇంకా పానీపూరి 2 వచ్చాయి. పానీపూరి అంత స్టఫ్ ఏం పెట్టలేదు లోపల. అంతేం అనిపించలేదు పానీపూరి. చాట్ వచ్చేసరికి పర్లేదు యావరేజ్‌గా అనిపించింది. కానీ చాట్ ప్లేట్ మాత్రము మట్టి ప్లేట్‌లో ఇచ్చారు. అదైతే యూనిక్‌గా అనిపించింది. అండ్ దాంతో పాటు ఇంకా కొన్ని హాట్స్ అండ్ స్వీట్స్ కూడా ఉన్నాయి కాబట్టి మా అన్నయ్య ఈ స్వీట్స్ కొన్నారు. కేక్ 2 వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ కేక్ అండ్ 1 బిస్కెట్ కొన్నారు. ఈ కేక్ అయితే బావుంది. అంత స్వీట్ లేదు. టేస్ట్ అయితే బావుంది. మేమైతే ఆ ప్యాకెట్ అంతా అక్కడే అవగొట్టేసాం మొత్తం అంతాను. టే టేస్ట్ నచ్చేసరికి మొత్తం అంతా అక్కడే తినేసాము. ఆ తర్వాత హ్మ్, వేరే బిస్కెట్సే ఇంకా మా ఇంకో కేక్ గూడా అది ఇంటికెళ్ళాక తిన్నాము. అవి గూడా ఐటెమ్ బావున్నాయి. యాహ్! ఆ పానీపూరి, చాట్ కన్నా ఇంక ఇవే బావున్నాయి అనిపించింది మాకైతే. టే కేక్ అయితే చాలా సాఫ్ట్‌గా ఉండి తినే కొద్దీ తినాలనిపించింది ఇవైతే. ఈ స్వీట్స్ క్వాలిటీ అయితే చాలా నచ్చింది. చాలా బావున్నాయి కూడా టేస్ట్ కూడాను. ఈ స్వీట్ చూడండి కొంచెం కొత్త వెరైటీగా అనిపించింది నాకైతే. చూడగానే చాలా నచ్చింది. నెక్స్ట్‌లో నిజంగానే గుడ్లున్నట్టుగా ఇన్నోవేటివ్‌గా ట్రై చేశారు. అండ్ లాస్ట్‌లో ఎప్పుడు మనకు తెలిసిందే ఐస్ క్రీము. మా బుడ్డోడు తీసుకున్నాడు. మా బుడ్డోడి దగ్గర నేను కూడా కొంచెం ఏసేసానులెండి. టేస్ట్ అయితే ఇది కూడా బావుంది ఐస్ క్రీమ్.